రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశం కానున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగం, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశం కానున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగం, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యంగా కూడా ఈ రోజు ఏపీ సచివాలయానికి అయితే మాత్రం బిల్ గేట్స్ బృందం ఇప్పటికే చేరుకుంది. ఏదైతే రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సాంకేతిక ఆధారాలకు సంబంధించినటువంటి పాలన కావచ్చు, విధానాలపై కావచ్చు, డేటా ఆధారిత సంబంధించినటువంటి నిర్ణయ వ్యవస్థలపై కూడా చర్చించేందుకు ఈ రోజు అయితే మాత్రం బిల్ గేట్స్ బృందం అంతా కూడా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి సచివాలయానికి అయితే మాత్రం చేరుకున్నారు. ఇప్పటికీ సచివాలయానికి చేరుకున్నటువంటి బిల్ గేట్స్ బృందానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు సత్యకుమారు, అదేవిధంగా బాల వీరాంజనేయులతో పాటు పలువురు, నిమ్మల రామానాయుడు, ఇలా దాదాపుగా కూడా మంత్రులంతా కూడా బిల్ గేట్స్ కి అయితే మాత్రం ఘన స్వాగతం పలికారు. సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో ప్రస్తుతం అయితే బిల్ గేట్స్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కూర్చొని ప్రస్తుతం అయితే మాత్రం వాటితో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ప్రజాసేవలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మానిటరింగ్ సంబంధించినటువంటి రియల్ టైం డేటా వినియోగం వంటి అంశాలపై కూడా బిల్ గేట్స్ తో అయితే మాత్రం చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం సంబంధించినటువంటి డ్రోన్ల వ్యవహారం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డిజిటల్ అగ్రి సొల్యూషన్ సంబంధించిన వినియోగంపై కూడా అయితే మాత్రం ప్రస్తుతం అయితే చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క బిల్ గేట్స్ సంబంధించినటువంటి అంశం ఏదైతే రాష్ట్రంలో ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, విద్య కావచ్చు, ఇలా దాదాపుగా కూడా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఏదైతే మైక్రో సంబంధించినటువంటి సంస్థ చైర్మన్ గా ఉన్నటువంటి మైకిల్ డిఆర్ఎస్ సంబంధించినటువంటి దాదాపుగా వీరితో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా మాట్లాడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఈ యొక్క బిల్ గేట్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దానిలో ఒక కీలకంగా మారనున్నటువంటి నేపథ్యంలోనే వారితో ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. చర్చించడమే కాకుండా సాంకేతిక ఆధారంగా కూడా పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందంజలో నిలిపేటువంటి కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే చంద్రబాబు అంటున్నట్టుగా స్వర్ణాంధ్ర విజన్ 2047 పై కూడా ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా చంద్రబాబు అయితే బిల్ గేట్స్ సంబంధించినటువంటి వారితో కూడా సుదీర్ఘంగా అయితే మాత్రం చర్చిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా చూడొచ్చు మనం బిల్ గేట్స్ చంద్రబాబు ఆత్మీయంగా పలకరించడం, ఆత్మీయంగా ఆయన కూడా ఘన స్వాగతం పలకడం, హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం బిల్ గేట్స్ ను పలకరించడం, ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క బిల్ గేట్స్ సంబంధించినటువంటి వారందరూ కూడా ఏపీలో కొన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా అంగీకరించారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా బిల్ గేట్స్ సంబంధించినటువంటి మంత్రివర్గం
పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులందరినీ అన్ని ఈ రోజు బిలిగేట్స్ కు చెప్పేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏపీకి సంబంధించినటువంటి అభివృద్ధిలో బిలిగేట్స్ కూడా ఒక భాగం కానున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే బిలిగేట్స్ అయితే మాత్రం కూర్చొని ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరితో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు చేస్తా ఉన్నారు. ఈ యొక్క చర్చలు కూడా మధ్యాహ్నం వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆ మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా తిరిగి చంద్రబాబు నివాసానికి బిలిగేట్స్ అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. చంద్రబాబు నివాసంలో విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అనంతరం మంత్రులు కూడా వారితో పాటు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సాయంత్రం వరకు కూడా బిలిగేట్స్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కావచ్చు, ఇటు ఏపీ సచివాలయం సంబంధించి కావచ్చు, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులను కూడా సందర్శించేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి పనులు మొత్తాన్ని కూడా ఈ రోజు బిలిగేట్స్ అయితే మాత్రం సందర్శించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క బిలిగేట్స్ సంబంధించినటువంటి సమావేశంలో కొన్ని కీలక అంశాలు అయితే మాత్రం ఉండబోతున్నాయనేది కూడా తెలుస్తా ఉంది. మరి ఇలాంటి సుపరిపాలనకు సంబంధించినటువంటి వ్యవసాయ సంబంధించినటువంటి సాగులో కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా ఒక టీం ని కూడా ఏర్పాటు చేస్తా ఉంది. అందులో భాగంగానే మానవ వనరులకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, సాధారణ పరిపాలన శాఖతో పాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ బిలిగేట్స్ కి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కట్టడాలు ఏవైతే ప్రస్తుతం నిర్మాణాలు ఉన్నాయో, ఇంకా ఇప్పటి వరకు జరుగుతున్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి కట్టడాలపై కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే మాత్రం వారికి వివరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక వరాల జల్లు కురిపించే విధంగా బిలిగేట్స్ ఆంధ్రప్రదేశ్ కి రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఘన స్వాగతం పలికి వారితో చర్చించడం కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని రూపురేఖలకి కొంత ముందస్తుగానే నాంది పలుకుతున్నారనేది కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క బిలిగేట్స్ భేటీ అనంతరం కూడా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే బిలిగేట్స్ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చేటువంటి కమిట్మెంట్లు మొత్తాన్ని కూడా చంద్రబాబు అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఈ రోజు జరిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.